Hi everyone. So sorry for delay in lectures. One of the things is seniors ki outgoing seniors ki solutions తయారు చేయాల్సి వస్తుంది question papers ki. Okay. So let us see straight lines. Okay. And differentiation కూడా కొద్దిగా చూద్దాం. Straight lines లో ఇప్పుడు తీసుకోండి. Let us see this red color one. This is a straight line. First we have to define slope of a straight line. Okay. Slope of a straight line ఏమేమి డిఫైన్ అయిద్దంటే, see this theta is angle made by this red color straight line with positive x-axis in anti-clockwise direction. ఏ direction లో? Anti-clockwise direction లో positive x-axis తో రెడ్ కలర్ స్ట్రైట్ లైన్ చేసే యాంగిల్ వచ్చేసి theta. Okay. Tan of that angle, which angle? And the angle made by straight line with positive x-axis in anti-clockwise direction. Tan of that angle is called slope of straight line. Tan of that angle is called slope of straight line. Okay. Tan of that angle is called slope of straight line. So suppose P అనేది ఒక పాయింట్ అనుకోండి on straight line and Q is another point on straight line. P points coordinates వచ్చేసి x1 y1, Q points coordinates వచ్చేసి x2 y2. సో అప్పుడు ఈ లెంత్ ఎంత అయితే చూడండి, ఈ R అనే పాయింట్ పెడుతున్నా అంటే ఎలా వచ్చింది, Q నుంచి ఒక లైన్ సెగ్మెంట్ గీసా విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్. P నుంచి ఒక లైన్ సెగ్మెంట్ గీసా అది ప్యారలల్ టు x యాక్సిస్. సో ఇదేమవుతుంది R. ఓకే, ఇదేమవుతుంది R. సో PQR అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan theta వాల్యూ ఎంతకి ఈక్వల్ ఉంటుంది? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. చూడండి, PQR is a right angle triangle and tan theta is opposite side by adjacent side. ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ ఎంత? డిఫరెన్స్ ఇన్ y coordinates of Q and P. అదెంత? y2 minus y1. అలానే ఈ లెంత్ ఎంత చూడండి, ఈ లెంత్ వచ్చేసి డిఫరెన్స్ ఇన్ x coordinates of Q and P. అది వచ్చేసి x2 minus x1. సో tan theta వాల్యూ ఎంతకి ఈక్వల్? y2 minus y1 by x2 minus x1. tan theta వాల్యూ ఎంతకి ఈక్వల్? y2 minus y1 by x2 minus x1. సో ఒక రెండు పాయింట్స్ ఇచ్చి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కోమంటే, ఒక రెండు పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చి స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? y2 minus y1 by x2 minus x1. అది స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇంతకీ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏంటి? tan ఆఫ్ యాంగిల్ మేడ్ బై స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ x యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఆ యాంగిల్ యొక్క tan theta value is called slope of straight line, which is also represented by small m. సరే, దీని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ స్ట్రైట్ లైన్ మీద ఉండే ఏ ఒక్క పాయింట్ అయినా ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ కి ఒక ఈక్వేషన్ రాస్తున్నా. ఏమని రాస్తున్నా? సపోజ్ 2x plus 3y plus 4 equal to 0 అని రాశాను అనుకోండి. రాస్తే ఇప్పుడు సపోజ్ P అనేది ఇది, సపోజ్ 2x plus 3y plus 4 అనేది ఈ రెడ్ లైన్ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనుకుందాం. సో దాని మీద ఉన్న ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. అంటే సపోజ్ P పాయింట్ కి ఏం కోఆర్డినేట్స్ ఉన్నాయి? x1 y1. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది అప్పుడు? 2x1 plus 3y1 plus 4. ఆ వాల్యూ గనక 0కి ఈక్వల్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే P అనేది పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్ అని. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎనీ పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ షుడ్ సాటిస్ఫై దట్ ఈక్వేషన్. ఎనీ పాయింట్ ఆన్ దట్ స్ట్రైట్ లైన్ షుడ్ సాటిస్ఫై దట్ ఈక్వేషన్. ఇప్పుడు ఏదో ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకుందాం.
టేక్ ఎనీ ర్యాండమ్ పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్. దాని కోఆర్డినేట్స్ ఏం పెడదామంటే x, y అని పెడదాం. ఓకే, x, y. ఆ పాయింట్ వచ్చేసేమో z, దీన్నేమో z అందాం. దిస్ ఇస్ z, ఇదేమో q, ఇదేమో p. ఈ z అనేది ర్యాండమ్ పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్. దాని కోఆర్డినేట్స్ వచ్చేసి x, y. దాని కోఆర్డినేట్స్ వచ్చేసి x, y. సో హైట్ వచ్చేసి y minus y2 అండ్ బేస్ వచ్చేసి x minus x2. హైట్ వచ్చేసి y minus y2, బేస్ వచ్చేసి x minus x2. ఓకే, హైట్ వచ్చేసి y minus y2, ఈ బేస్ లెంత్ వచ్చేసి x minus x2 వచ్చింది. సో tan theta వాల్యూ దేనికి ఈక్వల్? ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. దిస్ ఇస్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ tan theta వాల్యూ ఎంతకి ఈక్వల్? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఎంత? y minus y2 by x minus x2. See, tan theta equal to y minus y2 by x minus x2. కానీ మనకు ఆల్రెడీ తెలుసు tan theta equal to y2 minus y1 by x2 minus x1 అని. సో దీన్ని ఈక్వేట్ చేయండి. You can equate this and this. So what you will get? You will get y minus y2 by x minus x2 equal to y2 minus y1 by x2 minus x1. ఓకే, దీన్ని 2-point ఫార్ములా అంటారు. ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యూజింగ్ 2 పాయింట్స్. ఏం పాయింట్స్? p పాయింట్, q పాయింట్ యూజ్ చేసుకొని సమ్ ర్యాండమ్ 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ తో యూ కెన్ రైట్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. దిస్ ఇస్ కాల్డ్ 2-point ఫార్ములా. సో అసలు ఏంటిది, దీన్ని ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ చూద్దాం. చూడండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. So suppose 1, 1 and 3, 4 are 2 points on a straight line అన్నారు అనుకోండి. are 2 points on straight line. ఓకే, ఏంటి? 1, 1, 3, 4 are 2 points on straight line. సో స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమైతుంది? వాట్ విల్ బి స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్? స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వచ్చేసి 4 minus 1 by 3 minus 1. 4 minus 1 by 3 minus 1. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇప్పుడే ఫార్ములా చెప్పింది. వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్? y2 minus y1 by x2 minus x1. So y2 4 minus y1 1, x2 3, x1 1. So 4 minus 1 by 3 minus 1. That is 3/2. That is slope of straight line. So slope of straight line వచ్చేసి 3/2 కి ఈక్వల్. Slope of straight line వచ్చేసి 3/2 కి ఈక్వల్. Slope of straight line వచ్చేసి 3/2 కి ఈక్వల్. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అన్నాడు అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం? మన ఫార్ములా ఏంటి? y minus y2 by x minus x2 is equal to ఏంటి? y2 minus y1 by x2 minus x1. That is equal to, that implies y minus y2 plus ఎంత ఉంది? 4 by x minus x2 plus ఎంత ఉంది? 3. ఓకే, y minus 4 by x minus 3. That is equal to y2 minus y1 by x2 minus x1 వాల్యూ ఆల్రెడీ కనుక్కున్నాం. ఎంత? 3/2. That is equal to 3/2. So that implies y minus 4 into 2 is equal to 3 times x minus 3. So అంతేమైంది అది? 2y minus 8 equal to 3x minus 9. So what you got? 2y minus 8 is equal to 3x minus 9, or 2y equal to 3x
minus 1. 2y equal to 3x minus 1. ఈక్వేషన్ అంటే ఏంటి? జస్ట్ ఒక ఈక్వల్ టు ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో ఒకటి ఉండాలి. సో ఓకే, 2y equal to 3x minus 1 is equation of straight line. 2y is equal to 3x minus 1 is called equation of straight line. దీన్ని ఇంకోలా రాస్తే y is equal to, దీన్నే ఇంకోలా రాస్తున్నా, y is equal to what it will be, 3/2x minus 1/2. Okay, y is equal to 3/2x minus 1/2. సో ఎప్పుడైనా మీరు y is equal to some mx plus c ఫార్మాట్ లో ఉందనుకోండి, అంటే ఇక్కడ m అంటే గుర్తుందా, స్లోప్ అని. సో y కి కోషంట్ 1 నుండి అది లెఫ్ట్ సైడ్ ఉండి, రైట్ సైడ్ ఏమో సపోజ్ y is equal to 7x plus 4 అని ఉందనుకోండి. ఈ 7 అనేది ఏమవుతుందంటే ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అవుతుంది. యు ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఇక్కడ కూడా చూడండి, y equal to 3/2x minus half అని ఉంది. సో x యొక్క కోషంట్ ఎంత, 3/4, సారీ 3/2. దట్ ఈస్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైనే కదా. సో y equal to mx plus c అనేది ఒక ఫార్మాట్. ఎప్పుడైనా ఇలాంటి ఫార్మాట్ కనపడింది అనుకోండి, అప్పుడు అంటే y కోషంట్ 1 అయి ఉండాలి, x ఏమో అటు సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్, y is equal to 2x minus 3 ఉంది అనుకోండి. ఊరికే y is equal to 2x minus 3 అని ఉంది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి, y equal to 2x minus 3 ఒక స్లోప్ అడిగాడు అనుకోండి, ఇమ్మీడియట్ ఏం చెప్పాలి, 2 అని చెప్పాలి. ఎందుకు, అది y equal to mx plus c ఫార్మాట్ లో ఉంది కాబట్టి. ఓకే, యు ఆల్వేస్ రిమెంబర్ దిస్. దిస్ ఇస్ హౌ యూ రైట్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ విల్ రైట్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఎంత వచ్చింది, 2y equal to 3x minus 1. ఇంకోలా రాద్దాం దీన్ని, చూద్దాం. చూడండి, 2y is equal to 3x minus 1 ఉంది కదా, దీన్ని ఇంకోలా రాస్తే ఏం రాస్తా, 2y minus 3x plus 1 equal to 0. ఓకే, లైక్ ఇది ఎలాంటి ఫార్మాట్ లో ఉందంటే ax plus by plus c equal to 0. ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈ ఫామ్ లో ఉంది. సార్ స్ట్రైట్ లైన్ ఎలా అని చెప్పగలవు? ఒకటి స్ట్రైట్ లైన్ అదని ఎప్పుడు చెప్తాం గుర్తుపెట్టుకోండి, x యొక్క పవర్ అండ్ y యొక్క పవర్ 1 ఉందనుకోండి ఒక ఈక్వేషన్ లో. ఆ ఈక్వేషన్ మొత్తంలో x యొక్క పవర్ 1 ఉంది, y యొక్క పవర్ కూడా ఎంత ఉంది, 1 ఉంది. అది ఖచ్చితంగా స్ట్రైట్ లైన్. ఓకేనా, x యొక్క పవర్ 1, y యొక్క పవర్ 1 ఉన్న అన్ని ఈక్వేషన్స్ ఇంకేం ఉండకూడదు, y కి ఇంకే పవర్ ఉండకూడదు, x కి ఇంకేం పవర్ ఉండకూడదు, ఓన్లీ 1 ఉండాలి. అలా ఉన్నవన్నీ స్ట్రైట్ లైన్స్ అవుతాయి. సో సపోజ్ ఈ ఫార్మాట్ లో ఉందనుకోండి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ax plus by plus c equal to 0. దెన్ స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమైతుందయ్యా అంటే, స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వచ్చేసి మైనస్ a by b. సరే చూడండి, ఇది 2y minus 3x plus 1 ఉంది కదా, దాన్ని మామూలుగా రాసుకున్న ఫార్మాట్ లో minus 3x plus 2y plus 1 equal to 0. సో ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ వాల్యూ ఇక్కడ -3, బి వాల్యూ ఎంత ఉంది 2. సో స్లోప్ మన ఫార్ములా ప్రకారం ఏమవ్వాలి, -3/2 అంతే కదా, బి వాల్యూ 2. సో దట్ ఈస్ 3/2. ఇందాక మనం కనుక్కున్నాం కదా, ఈ ఈక్వేషన్ 2y equal to 3x minus 1 యొక్క స్లోప్ ఎంత, 3/2. ఓకే, సో రెండు ఫార్మాట్లు ఉన్నాయి స్ట్రైట్ లైన్. జనరల్ గా రెండు ఫార్మాట్లు, ఒక ఫార్మాట్ ఏంటి, y equal to mx plus c ఫార్మాట్ లో ఉందనుకోండి, డైరెక్ట్ గా చెప్పచ్చు కోషంట్ ఆఫ్ x ఇస్ స్లోప్. అలా కాకుండా ax plus by plus c equal to 0 ఫార్మాట్ లో ఉందనుకోండి స్ట్రైట్ లైన్, అప్పుడు స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎంత, మైనస్ ఆఫ్ x కోషంట్ బై y కోషంట్, x యొక్క కోషంట్ బై y యొక్క కోషంట్, దట్ ఈస్ -a/b. సో స్టార్టింగ్ నుంచి ఇంత మించి ఎక్కువ చెప్పడం ఐ డోంట్ థింక్ వి నీడ్ మచ్. సో లెట్స్ బేసిక్స్ ఏ ఉంచుకుందాం, చాలా బేసిక్. సో ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అడిగాడు అనుకోండి, 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చి స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అడిగాడు అనుకోండి, స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమైతుంది, y2 minus y1 by x2 minus x1. స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంతా y2 minus y1 by x2 minus x1. అలానే అసలు స్లోప్ అంటే ఏంటి, tan θ. ఇంతకీ θ అంటే ఏంటి, యాంగిల్ మేడ్ బై స్ట్రైట్ లైన్
with positive x-axis in anti-clockwise direction. Tan theta మనం m కూడా అంటాం. Okay, tan theta is also represented as m. Equation of straight line రాయాలనుకోండి ఫార్ములా ఏంటి? y minus y2 by x minus x2 equal to y2 minus y1 by x2 minus x1. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యొక్క మీనింగ్ ఏంటి? ఆ స్ట్రైట్ లైన్ మీద ఉన్న ఏ పాయింట్ అయినా ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైనే అని ఎలా చెప్తాం ఒక ఈక్వేషన్ చూసి అంటే ఎక్స్ పవర్ ఎక్కడైతే ఎక్స్ ఉందో ఎక్కడైతే వై ఉందో వాటి పవర్స్ 1 ఉండాలి, ఇంకేం ఉండకూడదు. పవర్ 2, 3, 4 1/2 ఏం ఉండకూడదు. ఎక్స్ పవర్ 1, వై పవర్ కూడా ఎంత ఉంది? 1 ఉంది అనుకోండి, అది ఖచ్చితంగా ఏమైతుంది? స్ట్రైట్ లైన్. కాన్స్టెంట్ దాని పక్కన పెట్టండి. ఓకే, దట్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్. రెండు ఫార్మాట్స్ జనరల్ గా ఉంటుంది స్ట్రైట్ లైన్. ఒకటి ఏంటి? y = mx + c. సో ఎగ్జాంపుల్ కోసం y = 3x - 4 అని ఉంది అనుకోండి, స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎంత? డైరెక్ట్ గా చెప్పాలి 3 అని. అలా కాదు, 5x + 4y + 7 = 0 ఉంది. అలాంటి ax + by + c = 0 ఫార్మాట్ లో ఉంది. అప్పుడు ఏం రాస్తారు? -x కోషంట్ బై y కోషంట్ స్లోప్. దట్ ఈస్ అక్కడ ఈ కేసులో ఎంత అవుతుంది? -x కోషంట్ 5 by y కోషంట్ ఎంత? 4 -5/4. దట్ ఈస్ -5/4. ఇక్కడ దాకా ఏమన్నా? ఐ థింక్ యూ అండర్స్టూడ్. దీస్ ఆర్ ద వెరీ బేసిక్ థింగ్స్. ఓకే, ఇంకా ఇవి కాకుండా కొన్ని చెప్తా. స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఎంత? స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఫస్ట్ అసలు x యాక్సిస్ పాజిటివ్ x యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? 0. అవునా? x యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? 0. సో tan 0 ఎంత? 0. సో స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఎంత? 0. స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఇస్ 0. స్లోప్ ఆఫ్ y యాక్సిస్ x యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees. 90 degrees. సో tan 90 undefined. సో స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఎంత? undefined. స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఏమో 0. స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఏమో undefined. Any line parallel to x axis will have same slope as x axis. ఒక 2 lines parallel ఉన్నాయి అనుకోండి, రెండు లైన్స్ యొక్క స్లోప్ సేమ్ ఉంటది. If 2 lines are parallel, both the lines will have same slope. అలానే if x axis has slope 0, any line parallel to x axis will have same slope. ఎంతది? 0. Any line parallel to y axis will have same slope. ఎంత? Undefined. ఇంకా లాస్ట్ ఈక్వేషన్ ఆఫ్ x axis y = 0. ఈక్వేషన్ ఆఫ్ x axis ఏంటి? y = 0. ఈక్వేషన్ ఆఫ్ y axis x = 0. ఈక్వేషన్ ఆఫ్ x axis ఏంటి? y = 0. y కోఆర్డినేట్ 0 ఉన్న అన్ని పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యేది ఏంటి? x axis. x = 0 ఉన్న అన్ని పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఫామ్ అయ్యేది ఏంటి? y axis. సో ఈక్వేషన్ ఆఫ్ x axis is y = 0. Equation of y axis is x = 0. Okay, this is about straight lines. ఇప్పుడు నెక్స్ట్ we are entering into topic called differentiation. ఎన్నోసార్లు వినుంటారు కమింగ్ ఇంటూ ఇంటర్. you must have heard about it. సో చూద్దాం, చూడండి. డిఫరెన్షియేషన్. ఫస్ట్ dy/dx, దాని మీనింగ్ ఏంటో చూద్దాం. dy/dx అంటే డిఫరెన్స్ ఇన్ y బై డిఫరెన్స్ ఇన్ x. డిఫరెన్స్ ఇన్ y బై డిఫరెన్స్ ఇన్ x, వేర్ డిఫరెన్స్ ఇన్ x ఇస్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. అంటే x లో చిన్న చేంజ్, ఎంత చిన్నదంటే చెప్పలేనంత చిన్నది. అంటే ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్నుని సగం చేశా, ఆ సగం ముక్కను మళ్ళీ సగం చేశా, మళ్ళీ సగం చేశా, అలా వచ్చిన సగాన్ని సగం చేసుకుంటా పోతున్నా ఇన్ఫినిట్ టైమ్స్. అప్పుడు ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుంది చెప్పలేం. అంత చిన్న చేంజ్ చేసే x లో, అంత చిన్న చేంజ్ చేసే x లో. ఓకే, సో డిఫరెన్స్ ఇన్ y బై డిఫరెన్స్ ఇన్ x, దాని మీనింగ్ ఏంటో చెప్తాను వినండి. సపోజ్ y = x² అని ఉందయ్యా. x ని చేంజ్ చేస్తే y చేంజ్ అవుదా? ఖచ్చితంగా చేంజ్ అయ్యింది కదా. x ని చేంజ్ చేస్తే y కూడా చేంజ్ అయింది. సపోజ్ ఇంతకు ముందు ఫస్ట్
x1 ఉన్నప్పుడు y వాల్యూ పేరేమో y1 అనుకుందాం. అప్పుడు y1 ఈక్వల్ టు x1 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు x1 ని మార్చి x2 చేశా. అప్పుడు x2 స్క్వేర్, y2 వచ్చేసి x2 స్క్వేర్ అవుతుంది. యూ అండర్స్టూడ్? అంటే y ఈక్వల్ టు x స్క్వేర్. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. y ఈక్వల్ టు x స్క్వేర్ అని ఉందనుకోండి. ఒకవేళ x ని చేంజ్ చేస్తే y చేంజ్ అయిద్దా? అవుతుంది. సపోజ్ x ఈక్వల్ టు x1 ఉన్నప్పుడు y వాల్యూ y1, x వాల్యూ x2 ఉన్నప్పుడు y వాల్యూ ఎంత? y2. సో x ని చేంజ్ చేస్తే y చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x. వాట్ ఈస్ చేంజ్ ఇన్ y? చెప్పాలి. చేంజ్ ఇన్ y ని ఏమంటాం? y2 మైనస్ y1 బై చేంజ్ ఇన్ x ఎంత? x2 మైనస్ x1. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. కానీ కండిషన్ ఏంటి? ఈ x2 మైనస్ x1 అనేది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, చెప్పలేనంత చిన్నది. చాలా 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 చిన్నది. అంత చిన్న చేంజ్ చేసినప్పుడు y కూడా ఎంతో కొంత చేంజ్ వస్తుంది, ఎంతో కొంత చేంజ్ అవుతుంది. చేంజ్ ఇన్ y వాల్యూ బై చేంజ్ ఇన్ x వాల్యూ, వేర్ చేంజ్ ఇన్ x వాల్యూ ఇస్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, చెప్పలేనంత చిన్నది. ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, చాలా 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 చిన్నది. దట్ ఈస్ dy by dx మీనింగ్. dy by dx మీనింగ్ ఏంటంటే y2 మైనస్ y, చేంజ్ ఇన్ y వాల్యూ బై చేంజ్ ఇన్ x వాల్యూ, where change in x value is very very small. Okay, x value change చేస్తే y value ఖచ్చితంగా చేంజ్ అయ్యింది. సో ఆ చేంజ్ ఇన్ y value divided by change in x value, where change in x value is very 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 small, infinitesimally small. దీన్నే ఫిజిక్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వే టు రీడ్ dy by dx is rate of change of y with respect to x. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ లో. ఎందుకు? హౌ మెనీ టర్మ్స్ యు హర్డ్ దిస్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని ఏమంటాం? ఫోర్స్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని ఏమంటాం? వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని ఏమంటాం? యాక్సలరేషన్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం, దాని వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ velocity with respect to time, acceleration. ఇట్లా కొన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే పదం you will see often in physics. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y with respect to x, dy by dx మనం ఏం చదువుకోవచ్చు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y with respect to x. ఆర్ సింపుల్ గా మామూలుగా మనకు అర్థమైన మీనింగ్ ఏంటి? x వాల్యూని మారిస్తే y వాల్యూ కూడా మారిద్ది. ఆ చేంజ్ ఇన్ y వాల్యూ బై చేంజ్ ఇన్ x వాల్యూ. కానీ కండిషన్ ఏంటి? Change in x value is very 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 small, very 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 small. ఓకే, అప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. డౌట్ ఏమైనా వస్తుంది అంటే, డెల్టా ఎక్స్ చిన్నది అంటున్నాడు, ఎక్స్ చాలా చిన్నగా చేంజ్ చేస్తున్నాను, అప్పుడు వైలో కూడా చేంజ్ చిన్నదేగా వచ్చేది. ఎక్స్ చాలా చాలా మైన్యూట్ చేంజ్ చేసిన ఎక్స్ చాలా చిన్న చేంజ్ చేశాను, అప్పుడు వైలో చేంజ్ కూడా చాలా చిన్నది వస్తుంది. ఎక్స్ లో చాలా చిన్న చేంజ్ చేస్తే వైలో కూడా చిన్న చేంజ్ వస్తుంది. సో చిన్న చేంజ్ ఇన్ వై బై చిన్న చేంజ్ ఇన్ ఎక్స్ విల్ బి వెరీ స్మాల్ వాల్యూ అని అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను చూడండి. మన ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్. ఏం ఎగ్జాంపుల్ ఇద్దామంటే, డెల్టా ఎక్స్ వాల్యూ వచ్చేసి చేంజ్ ఇన్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 0.0001 అనుకోండి. ఓకే, చేంజ్ ఇన్ వై వాల్యూ వచ్చేసి 0.01 అనుకోండి. ఓకే, చేంజ్ ఇన్ ఎక్స్ వాల్యూ ఎంత? 0.0001. చేంజ్ ఇన్ వై వాల్యూ వచ్చి 0.01. ఇది మరీ చిన్నగా అనిపిస్తుంది కదా, ఇంకా పెద్దది తీసుకుందాం. ఓకే, లెట్ us erase. ఇంత చిన్నది తీసుకోవద్దు, ఇంకా పెద్దది తీసుకుందాం. ఓకే, ఎందుకంటే ఇంతకంటే చిన్న వాల్యూస్ తీసుకుందాం. సో సపోజ్ అనుకుందాం, డెల్టా వై వాల్యూ వచ్చేసి అండ్ డెల్టా ఎక్స్ వాల్యూ, డెల్టా వై వాల్యూ వచ్చేసి 0.00001.
డెల్టా ఎక్స్ వాల్యూ మరి చాలా చాలా చిన్నది కదా. చేంజ్ ఇన్ ఎక్స్ ఇస్ వెరీ వెరీ స్మాల్ అన్నా కదా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్ని ఉన్నాయి. ఓకే, ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 10 zeros హియర్ 5 zeros and 1. ఓకే, చూడండి ఎక్స్ ని చాలా చిన్న చేంజ్ తీసుకొచ్చా. ఎక్స్ లో ఎంత చేంజ్ తీసుకొచ్చా? ఎక్స్ ని ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత చేంజ్ చేశా? 0.1001 అంత చేంజ్ చేశా, అంత చిన్నది. అప్పుడు వై వాల్యూలో కూడా ఎంతో కొంత చేంజ్ వస్తుంది కదా. అది ఎంత అనుకుంటున్నా? 0.00000001. ఇప్పుడు చేంజ్ ఇన్ వై వాల్యూ చిన్నదే, చేంజ్ ఇన్ ఎక్స్ వాల్యూ కూడా చిన్నదే. అప్పుడు డెల్టా వై బై డెల్టా ఎక్స్ మనం అనుకున్నట్టు చిన్నది వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 అంటే ఇది ఏమవుతుంది? 10⁻⁻6. ఇది ఎంతో తెలుసా? 10 సున్నాలు ప్లస్ 1, ఇట్ విల్ బి 10⁻⁻11. సో డెల్టా వై వచ్చేసి 10⁻⁻6 డివైడెడ్ బై డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత? 10⁻⁻11. సో ఎంత అయిపోయింది దీని వాల్యూ? 10⁻⁻6 ప్లస్ 11 అంటే ఎంత? 10⁻5. సో చూసారా, డెల్టా వై వాల్యూ చిన్నదే, డెల్టా ఎక్స్ వాల్యూ డిఫరెన్స్ ఇన్ వై చిన్నదే, డిఫరెన్స్ ఇన్ ఎక్స్ కూడా చిన్నదే. కానీ డిఫరెన్స్ ఇన్ వై బై డిఫరెన్స్ ఇన్ ఎక్స్ చిన్నది అవ్వాల్సిన రూల్ లేదు. డిఫరెన్స్ ఇన్ వై బై డిఫరెన్స్ ఇన్ ఎక్స్ చిన్నది అవ్వాల్సిన రూల్ లేదు. సో మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ ఇన్ వై బై డిఫరెన్స్ ఇన్ ఎక్స్ ఇక్కడ మనం ఏమంటున్నాం? డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ అనేది చిన్నగా ఉండాల్సిన అవసరం లేదు. డివై బై డిఎక్స్ అనేది -∞ నుంచి ఇన్ఫినిటీ దాకా ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. డివై బై డిఎక్స్ అనేది -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 2 బేసిక్ డెఫినేషన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా వినండి. వాట్ ఈస్ డివై బై డిఎక్స్ అంటే, ఇప్పుడు y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అనుకోండి. అంటే x ని చేంజ్ చేస్తే y కూడా చేంజ్ అయ్యింది. సో నేను అప్పుడు ఏం చేశాను? x ని కొద్దిగా చేంజ్ చేశాను, చాలా చిన్న చేంజ్ చేశాను x. అప్పుడు y కూడా చేంజ్ అవుతుంది. ఎంత y చేంజ్ అయిందో డివైడ్ బై ఎంత x చేంజ్ అయిందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డివై బై డిఎక్స్. కాకపోతే ఒకటే రూల్, చేంజ్ ఇన్ x అనేది x వాల్యూలో చేంజ్ అనేది ఎంత ఉండాలి? చాలా 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 చిన్నది. దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. అంత చిన్న చేంజ్ ఉండాలి x లో. ఓకే, అంటే దానికి ఎగ్జాంపుల్ మీకు ఒక ఊహించుకోవడానికి కుదరకపోతే, ఈ పెన్నుని సగం చేస్తున్నారు. ఫస్ట్ సగం చేశారు, ఆ సగం ముక్కను మళ్ళీ సగం చేశారు, ఆ సగం ముక్కను మళ్ళీ సగం చేశారు. ఈ ప్రాసెస్ ని ఇన్ఫైనైట్ టైమ్స్ చేశారు అనుకోండి. అప్పుడు ఎంతో కొంత మిగిలిద్దిగా. ఎంతైతే మిగులుతుందో అంత చేంజ్ చేశారు ఎక్స్ వాల్యూ. అలా ఊహించుకోండి. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ ఇస్ డిఫరెన్స్ ఇన్ వై బై డిఫరెన్స్ ఇన్ ఎక్స్ వాల్యూ, వేర్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్ ఇస్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. డిఫరెన్స్ ఇన్ ఎక్స్ ఇస్ infinitesimally small. Difference in x is infinitesimally small. Okay, ఇది వన్ డెఫినేషన్. ఇంకో వే ఎలా చదువుకోవచ్చు? దీన్ని డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అంటారు. అదొక నార్మల్ వే. డివై బై డిఎక్స్ ఏమంటాం? డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అంటాం. ఇంకో వే ఏంటి? మన ఫిజిక్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వే టు రిమెంబర్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అని ఇంకోలా చదువుతాం. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ మామూలు మనం నేర్చుకున్న డిఫరెన్షియేషన్ కి ఐ సెట్ ద బేసిక్ మీనింగ్స్, మనకు కావాల్సిన మీనింగ్స్. ఓకే, ఇంకొక మీనింగ్ ఏంటంటే డివై బై డిఎక్స్ ని గ్రాఫ్లో ఉన్నప్పుడు ఎలా వాడతాం అనేది చూద్దాం. అంటే ఏ గ్రాఫ్లు? y కి x కి మధ్య గ్రాఫ్ తీస్తే అందులో డివై బై డిఎక్స్ అంటే ఏంటి, y వర్సెస్ x అనేది ఒక గ్రాఫ్ గీస్తే డివై బై డిఎక్స్ అనేది ఏమవుతుంది అనే దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, y వర్సెస్ x గ్రాఫ్ గీస్తే డివై బై డిఎక్స్ అనేది ఏమవుతుంది అనేది ఆలోచిద్దాం. ఆలోచిస్తే వాట్ యు ఆర్ గెటింగ్ ఇస్, చూద్దాం హౌ టు డ్రా ద గ్రాఫ్. వాటి గ్రాఫ్ గీసి చూద్దాం. ఓకే, లెట్ మీ డ్రా ద గ్రాఫ్ అండ్ లెట్ మీ సే. ఓకే,
సో చూడండి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. y వర్సెస్ x ఒక గ్రాఫ్ గీసాను. y వర్సెస్ x గ్రాఫ్ ఎలా ఉందంటే ఇలా ఉందండి. ఒక ర్యాండమ్ పాయింట్, ఈ పాయింట్ ని p అనుకుందాం, ఈ పాయింట్ ని ఏమనుకుందాం, q అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ ని p అనుకుందాం, ఈ పాయింట్ ని q అనుకుందాం. అయితే p కోఆర్డినేట్స్ ఊరికే p యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, x1, y1 అనుకుందాం. q యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి x2, y2 అనుకుందాం. ఓకే, p యొక్క కోఆర్డినేట్స్ వచ్చి x1, y1, q యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, x2, y2. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ జాయినింగ్ p అండ్ q, p ని q ని జాయిన్ అయ్యే ఒక స్ట్రైట్ లైన్ ఒకటి గీసా అనుకోండి. ఓకే, one straight line I have drawn joining joining p and q. p and q ని జాయిన్ చేసుకుంటా ఒక స్ట్రైట్ లైన్ గీస్తున్నాం అనుకోండి, సంథింగ్ లైక్ దిస్. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్, ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్, సపోజ్ స్ట్రైట్ లైన్ ఎంతో ఒక θ అనే యాంగిల్ చేస్తుంది అనుకోండి. tan θ వాల్యూ అనేది ఎంతకి ఈక్వల్ ఉంటుంది, స్లోప్ ఆఫ్ దట్ స్ట్రైట్ లైన్ ఏముంటది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంతే కదా, tan θ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దట్ ఈస్ స్లోప్ ఆఫ్ దట్ స్ట్రైట్ లైన్. ఇందాకే ఇక చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఇది దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ క్యూ పాయింట్ ఉంది కదా, ఆ క్యూ పాయింట్ ని మెల్లగా p దగ్గరికి తీసుకొద్దాం, దగ్గరికి. ఓకే, ఏం చేద్దాం, ఆ క్యూ పాయింట్ ని, కరువు మీద ఉన్న క్యూ పాయింట్ ని ఆ కరువు మీదే మూవ్ చేస్తున్నా. ఎలా మూవ్ చేస్తున్నా, p దగ్గరికి తీసుకొచ్చేటట్టు. క్యూ అనేది కరువు మీద ఉన్న పాయింటే కదా, ఆ క్యూ పాయింట్ ని నేను లాక్కొస్తున్నా. ఎక్కడికి లాక్కొస్తున్నా, p దగ్గరికి తీసుకొస్తున్నా. p కి దగ్గరగా, ఆల్మోస్ట్ నియర్ బై, ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అక్కడికే వచ్చేసింది. అంత నియర్ బైకి తీసుకొచ్చేసింది. అంత నియర్ బైకి తీసుకొచ్చేస్తే ఆ క్యూ అనే పాయింట్ ని p అనే పాయింట్ కి దగ్గరికి తీసుకొచ్చేసాను అనుకోండి. అంటే ఇది క్యూ ఇనిషియల్ అనుకుందాం. ఇప్పుడు క్యూ ఫైనల్ ఎక్కడుందో తెలుసా, p కి దగ్గరలో ఆనుకొని ఉంది క్యూ ఫైనల్ అనేది. ఓకే, ఇప్పుడు క్యూ ఎంత దగ్గర ఉందంటే చెప్పలేనంత దగ్గరలో ఉంది. ఇప్పుడు నేను ఒక బ్లాక్ డాట్, ఒక రెడ్ డాట్ ఇలా గీసున్నాయి కదా, ఆ బ్లాక్ డాట్, ఇప్పుడు నేను ఒక చిన్న డాట్ గీసాను అనుకోండి, ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఆ డాట్ లోపలే పీను ఉంది, క్యూను ఉంది. ఓకేనా, నేను ఇప్పుడు ఒక చిన్న డాట్ పెట్టాను ఇక్కడ. ఓకే, ఆ డాట్, వాటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత చిన్నదంటే ఆ డాట్ లోపలే పి ఉంది, క్యూ ఉంది. ఓకే, కెన్ యూ ఇమాజిన్ దట్? ఆ క్యూ అనేది, ఆ క్యూ అనే పాయింట్ ని నేను అక్రాస్ ద కర్వ్ మూవ్ చేసుకుంటా తీసుకొచ్చి p అనే పాయింట్ దగ్గరకు తీసుకొచ్చా. ఎంత దగ్గరకు తీసుకొచ్చానంటే, నేను ఒక చుక్క పెడితే, వన్ డాట్ పెడితే, ఆ డాట్ లోపల p ఉంది, క్యూ ఉంది. అంత దగ్గరకు వచ్చేసినాయి, కానీ కోయిన్సైడ్ అవట్లా, అంత దగ్గరకు వచ్చేసినాయి. ఓకే అనుకోండి. ఐ అజ్యూమ్ ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నా. దిస్ మచ్ యు అండర్స్టూడ్. నౌ ఇప్పుడు చూడండి, క్యూ అనేది ఎక్కడ ఉంది, ఇదిగో ఈ డాట్ లోనే ఉంది. p అనేది కూడా ఎక్కడ ఉంది, అక్కడే ఉంది. ఇప్పుడు లైన్ క్యూ అనేది, క్యూ కోఆర్డినేట్స్ ఏమనుకుందాం, x2 y2 అనుకుందాం. అది ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. p ఎక్కడ ఉంది, అక్కడే ఉంది. దే ఆర్ నియర్ బై, ఆల్మోస్ట్ నియర్ బై. ఇక అంత రెండు ఒకటే పాయింట్, ఆల్మోస్ట్ ఒకటే పాయింట్. ఇప్పుడు లైన్ జాయినింగ్ p అండ్ q ఎలా ఉంటది, వాట్ విల్ బి లైన్ జాయినింగ్ దిస్ p అండ్ q, హౌ డస్ ఇట్ లుక్? Let me draw this. It will look like this, right? Let us say this, it is making this green straight line, that is making theta with positive x-axis. అప్పుడు tan theta ఎంతకి ఈక్వల్ అవ్వాలి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఏగా.
ఓకే, వాట్ ఐ హావ్ డన్, క్యూ అనేది ఆల్మోస్ట్ పీ పాయింట్స్ లో కోయిన్సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పీ పాయింట్ ని క్యూ పాయింట్ ని కలిపి వచ్చిన ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ స్లోప్ tan theta, where theta is angle made by the straight line with positive x-axis అనుకుంటే ఆ స్లోప్ ఎంతకి ఈక్వల్ ఉండాలి? 2 పాయింట్ ఫార్ములా tan theta equal to y2 minus y1 by x2 minus x1. బట్ వాట్ యు హావ్ టు అబ్జర్వ్, ఇంతకు ముందు మనం రాసిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ x2 minus x1 అంటే x2 minus x1 అంటే x కోఆర్డినేట్ ఆఫ్ q అండ్ x కోఆర్డినేట్ ఆఫ్ p ఆర్ వెరీ వెరీ నియర్ బై. అవునా? pq ఆల్మోస్ట్ అతుక్కొని ఉన్నాయి. అంటే x2 minus x1 అనేది చాలా 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 చిన్నది కదా. సో y2 minus y1 by x2 minus x1 నేను ఏమని రాసుకుంటా అంటే డెల్టా y by డెల్టా x అని రాసుకుంటా. కానీ q అనేది ఆల్మోస్ట్ p పాయింట్ దగ్గర ఉంది కాబట్టి మీనింగ్ ఏంటి? డెల్టా x అనేది వెరీ వెరీ స్మాల్, ఆల్మోస్ట్ జీరో బట్ నాట్ జీరో. ఆ డిఫరెన్స్ ఇన్ x వాల్యూ చాలా 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 చిన్నది, జీరో కాదు, చాలా చాలా చిన్నది. సో డిఫరెన్స్ ఇన్ ఏమొచ్చింది చూడండి, tan theta ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1 దట్ ఈస్ ఈక్వల్ టు y2 minus y1 అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ y. x2 minus x1 అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ x. కానీ వాట్ వి హావ్ టు అబ్జర్వ్, డిఫరెన్స్ ఇన్ x ఇస్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, వెరీ 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 స్మాల్. ఓకే, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. అప్పుడు మన డెఫినేషన్ వచ్చేస్తుంది కదా. మన డెఫినేషన్ ఏంటి? dy by dx యొక్క డెఫినేషన్ ఏంటి చెప్పండి? డిఫరెన్స్ ఇన్ y by డిఫరెన్స్ ఇన్ x, where difference in x is infinitesimally small, where difference in x is infinitesimally small. Okay, difference in x is infinitesimally small. So దీన్ని నేను డైరెక్ట్ గా dy by dx అని రాస్తా. I will write this as dy by dx. Okay, so dy by dx, ఎక్కడ dy by dx? ఇక్కడ dy by dx ఎంతకి ఈక్వల్ ఉంది? స్లోప్ ఆఫ్ దిస్ గ్రీన్ కలర్ స్ట్రైట్ లైన్. ఆ గ్రీన్ కలర్ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ కి ఏమైతుందో తెలుసా? ఈ కర్వ్ కి ఏమైతుంది? ఈ కర్వ్ కి గ్రీన్ స్ట్రైట్ లైన్ ఏమైతే తెలుసా? టాంజెంట్ అవుతుంది. ఎక్కడ టాంజెంట్ అవుతుంది? పి అనే పాయింట్ దగ్గర టాంజెంట్ అవుతుంది. పి అనే పాయింట్ దగ్గర టాంజెంట్ అవుతుంది. సో ఈ గ్రీన్ స్ట్రైట్ లైన్ అనేది టాంజెంట్ అవుతుంది ఈ కర్వ్. అది క్లియర్ కనపడుతుంది. ఎక్కడ టాంజెంట్? అది పి అనే పాయింట్ దగ్గర టాంజెంట్. ఓకే, సో tan theta ఈక్వల్ టు dy by dx వచ్చింది. అంటే ఈ tan theta అనేది ఏంటి? స్లోప్ ఆఫ్ గ్రీన్ స్ట్రైట్ లైన్. ఆ గ్రీన్ స్ట్రైట్ లైన్ ఎవడు? టాంజెంట్. సో దీన్ని ఒకలా రాస్తున్నా, జస్ట్ రిమెంబర్ ఇట్. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ కర్వ్. ఏం కర్వ్ ఇది? y వర్సెస్ x అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్. ఈ కేసుకి వస్తే పి అనే పాయింట్ అనుకుంది. అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు dy by dx at that point. Okay, is equal to dy by dx at that point. సో అంటే మీనింగ్ ఏంటి? పాయింట్ మారితే dy by dx మారిద్దా? ఎస్, పాయింట్ కి dy by dx మారిద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఆ పాయింట్ కి టాంజెంట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. అది చేసే యాంగిల్ వేరేది ఉంటుందిగా, దాన్ని θ1 అనుకుందాం. సో ఈ పాయింట్ ఏదో సపోజ్ r అనే పాయింట్ అనుకోండి. ఎవడైనా అడిగాడు ఇలా dy by dx వాల్యూ అట్ r ఎంతకి ఈక్వల్ ఉండిద్ది అని అడిగాడు అనుకోండి. dy by dx at r, dy by dx at r పాయింట్ ఎంతకి ఈక్వల్ ఉండిద్ది అంటే ఆ పాయింట్ దగ్గర ఏం చేస్తారంటే ఒక టాంజెంట్ గీయండి. ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంత ఉంటే అంతే dy by dx వాల్యూ అక్కడ. దట్ ఈస్ tan θ1. ఓకే, సో సపోజ్ నేను ఈ పాయింట్ దగ్గర అడిగా, ఏం చేస్తారు? ఈ పాయింట్ కు టాంజెంట్ గీయండి. ఇదిగో ఈ స్ట్రైట్ లైన్ ఇది ఉందిగా, ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత ఉంటే ఈ పాయింట్ సపోజ్ టీ అనుకుందాం. dy by dx at పాయింట్ టీ అన్నాను అనుకో, ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ గీయండి. ఆ టాంజెంట్ ఎంత స్లోప్ చేస్తే అంతే dy by dx at that point. ఓకే, అంతే ఉంటుంది dy by dx at that point. సో dy by dx అనేది పాయింట్ టు పాయింట్ గ్రాఫ్ లో పాయింట్ టు పాయింట్ మారుతా పోతుంది.
డివై బై డిఎక్స్ అనేది ప్రతి చోట సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. డివై బై డిఎక్స్ అనేది ప్రతి పాయింట్ కి వేరు వేరు వాల్యూస్ ఉండొచ్చు. అండ్ ఆ డివై బై డిఎక్స్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఎలా చెప్తామంటే, ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ గీసి, టాంజెంట్ అంటే స్ట్రైట్ లైనేగా, ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత ఉంటే ఆ పాయింట్ దగ్గర డివై బై డిఎక్స్ వాల్యూ అంత ఉంటది. ఓకే, సింపుల్ గా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను సింపుల్ గా డివై బై డిఎక్స్ ఎట్ పాయింట్ పి అన్నాను అనుకో, మీరు ఏం చేయాలి తెలుసా? డివై బై డిఎక్స్ ఎట్ పాయింట్ పి ఎంతయ్యా అని అడిగాను. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పాయింట్ పి దగ్గర ఒక టాంజెంట్ గీయాలి. ఓకే, ఆ టాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఆ స్లోప్ ఎంత ఉంటే దట్ విల్ బి డివై బై డిఎక్స్ ఎట్ దట్ పాయింట్ పి. ఇప్పుడు పి అనుకున్నాం కదా, పి పాయింట్ దగ్గర డివై బై డిఎక్స్ ఎంత ఉంటుంది అంటే అక్కడ టాంజెంట్ గీయండి, దాని స్లోప్ ఎంత ఉంటే అంతే, దాని స్లోప్ ఎంత ఉంటే అంతే. ఓకే, యు అండర్స్టూడ్? దాని స్లోప్ ఎంత ఉంటే అంతే, దాని స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ how much it is, that much it is. That is the significance in graphs. సో గ్రాఫ్ లో ఎక్కడైనా డివై బై డిఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏం చేస్తారు, ఒక టాంజెంట్ గీసి ఆ పాయింట్ దగ్గర ఆ టాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కుంటారు. ఎంతైతే స్లోప్ మనం కనుక్కుంటామో దట్ విల్ బి ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అట్ దట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇన్ కైనమాటిక్స్, ఇన్ లాట్ ఆఫ్ అదర్ గ్రాఫ్స్ we may get it. It is very much useful. You have to remember this. dy by dx at a particular point is equal to slope of tangent of that particular point. Slope of tangent of that particular point. And dy by dx value varies from point to point. dy by dx value may vary from point to point. This is all the dy by dx యొక్క definitions అన్ని చెప్పేశాను. One is difference in y by difference in x, where difference in x is very, very small. ఇంకోటి ఏంటి, దాని డిఫరెన్షియేషన్ ఆఫ్ y with respect to x అంటాం, లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y with respect to x అంటాం. అదే గ్రాఫుల్లో dy by dx at a particular point అంటే ఏం చేస్తారు, you will draw a tangent, slope of tangent at that point will be dy by dx at that point. This much is the significance అయిపోయింది. ఇప్పుడు ఫార్ములాస్ లోకి వెళ్దాం. చూడండి, we'll go into formulae which you have to remember and by heart. ఆ ఫార్ములాలు వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x with respect to x, దీన్ని ఎలా చదువుతాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x with respect to x, దాన్ని ఏమంటాం, cos x. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x with respect to x, దాన్ని ఏమంటాం, మైనస్ sin x. Differentiation of tan x with respect to x, that will be secant square x. Differentiation of cosecant x with respect to x, that will be minus cosecant x cot x. Differentiation of secant x is secant x tan x. Differentiation of cot x with respect to x, minus cosecant square x. Okay, these are most important formula. You have to remember. వస్తానే ఉంటాయి మనకి differentiation. సో sin x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, cos x. cos x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ sin x. tan x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, secant square x. cosecant x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, అంతా విత్ రెస్పెక్ట్ టు x చెప్తున్నా, ఎంత, మైనస్ cosecant x cot x. secant x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, secant x tan x. cot x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత విత్ రెస్పెక్ట్ టు x, మైనస్ cosecant square x. అలానే ఈ గుర్తుంది కదా, ఈ ఈజ్ వాట్ 2.7. సో ఈ పవర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, ఈ పవర్ ఎక్స్. ఈ కాకుండా ఇంకేదైనా ఒక నెంబర్, ఏదైనా వేరే నెంబర్ ఉంది అనుకోండి, ఏ పవర్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, ఏ పవర్ ఎక్స్ లాన్ ఏ. అలానే లాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి 1/x. లాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, 1/x. అండ్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్, మీరు ఒక్క ఆలోచిస్తే టక్కన ఆన్సర్ వచ్చింది. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ సున్నానే. ఎందుకు, సపోజ్ ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం, y ఈజ్ ఏ కాన్స్టెంట్ అన్నాను అనుకోండి, dy బై dx అని అడిగా, మీరు చెప్పండి y ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇప్పుడు నేను x వాల్యూ మారిస్తే y వాల్యూ మారిద్దా, మారదుగా. y ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటున్నా, ఇప్పుడు x వాల్యూ మారిస్తే y వాల్యూ మారిద్దా, మారదు. అంటే డిఫరెన్స్ ఇన్ y ఎంత, 0. ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు కూడా y అంతే ఉంటది. సో డిఫరెన్స్ ఇన్ y ఎంత, 0. x లో కొద్దిగా చేంజ్ అవుతుందేమో, కానీ y లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఇఫ్ y is a constant, dy by dx will be what, 0. సో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, 0.
ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వచ్చేసి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఎంత? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాం కదా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాం అనుకోండి, ఏమైందో చూడండి. మనం ఏం చెప్పాము? సి హియర్ వాట్ వి సెడ్, ఎక్స్ పవర్ ఎన్. ఇక్కడ ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది. 2 ఉంది. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే ఇట్ విల్ బి 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ వన్ అంటే ఏమవుతుంది? 2x. సపోజ్ ఎక్స్ పవర్ 5 ఉంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది? ఎన్ ప్లేస్ లో 5 ఉంది. సో 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ వన్ ఏమవుతుంది? 5x పవర్ 4. It will become 5x power 4. అలా కాదు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత అయితే తెలుసా? ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ పవర్ 1 సో 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది? 1 ఇంటూ ఎక్స్ పవర్ 0 అంటే 1. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కానీ అంత చేయాల్సిన అవసరం లేదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏంటో తెలుసా? డిఎక్స్ బై డిఎక్స్ 1. డిఫరెన్స్ ఇన్ ఎక్స్ బై డిఫరెన్స్ ఇన్ ఎక్స్ 1. సో ఎక్స్ పవర్ 1 యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత? 2x. ఎక్స్ పవర్ 5 డిఫరెన్షియేషన్ ఎంత? 5x పవర్ 4. ఓకే, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇంకా చూడండి, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ స్క్వేర్ చెప్పాను కదా, ఎక్స్ క్యూబ్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 దట్ ఈస్ 3x స్క్వేర్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. You have to remember all this formula. ఇప్పుడు చూద్దాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ 5 sin x విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు. అంటే మన ఫంక్షన్ ని ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసి ఉంటే ఏమవుతుంది? ఏమో యూ కెన్ సింప్లీ రైట్ ఇట్ యాజ్ 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x అని రాసుకోవచ్చు. సో కాన్స్టెంట్ ని డిఫరెన్షియేషన్ నుంచి బయటికి తీసుకురావచ్చు. కాన్స్టెంట్ ని డిఫరెన్షియేషన్ నుంచి బయటికి తీసుకురావచ్చు. సో 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x ఏమైతుంది? అది వాట్ విల్ ఇట్ బికమ్? 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x. చూడండి ఫార్ములా, ఏంటి ఫార్ములా? cos x. సో దిస్ విల్ బికమ్ 5 cos x. ఓకే, అలాగే ఇలా ఉంది చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ 3 sin x ప్లస్ 4 cos x విత్ రెస్పెక్ట్ టు x. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎడిషన్ చెప్తున్నా. 2 ఫంక్షన్స్ యాడ్ చేసి ఉంటే ఏమైతుంది? 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x ప్లస్ 4 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x అలా రాసుకోవచ్చు. ఓకే, 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x ప్లస్ 4 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x అని రాసుకోవచ్చు. సో ఏమైతుంది? ఇది 3 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x. పైన ఫార్ములా చెప్పా ఎంత? cos x. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x ఫార్ములా చెప్పా ఎంత? మైనస్ sin x. సో ప్లస్ 4 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x విత్ రెస్పెక్ట్ టు x మైనస్ sin x. సో ఏమైతుంది? ఇది 3 cos x minus 4 sin x. This is 3 cos x minus 4 sin x. ఇంకా చూద్దాం, ఇది ఎడిషన్ చెప్పా 2 ఫంక్షన్. సబ్ట్రాక్షన్ కూడా చెప్దాం. సబ్ట్రాక్షన్ ఏమైతుంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x with respect to x minus differentiation of secant x with respect to x. So differentiation of tan x with respect to x. Differentiation of tan x with respect to x. ఏమైతుందయా అంటే it will become secant square x. Okay. We already known that. Already చూసాం అది. We have seen it already. See, differentiation of tan x with respect to x, secant square x. అలానే సో
differentiation of tan x with respect to x వచ్చేసి secant square x minus differentiation of secant x with respect to x చెప్పా secant x tan x అని. You can write it as secant x tan x. Okay. So కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తే ఆ కాన్స్టెంట్ ని బయటికి తీసుకురావచ్చు డిఫరెన్షియేషన్ నుంచి. ఎడిషన్ ఉన్నప్పుడు ఏమైతుంది, ఎడిషన్ అనేది మధ్యలోకి వచ్చేసింది. అండ్ సబ్ట్రాక్షన్ ఉన్నా కూడా సబ్ట్రాక్షన్ ఉన్నా ఎలా చేయాలో చూపించాను. ఇంకొకటి చూద్దాం. ఇది ఏమైతుంది, 4 times differentiation of x cube with respect to x minus 3 times differentiation of x square with respect to x plus differentiation of 3 with respect to x. అంతే కదా. So that will be 4 times x cube యొక్క differentiation, x power n యొక్క differentiation ఎంత, n into x power n minus 1. So that is 4 into 3 into x power 3 minus 1 minus 3 times x square ఎంత, 2 into x power 2 minus 1 plus 3 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, 0. సో వాట్ విల్ గెట్ దిస్ యాజ్, చెప్పా కదా 3 అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత ఉంటది, 0. సో వాట్ విల్ గెట్ దిస్ యాజ్ 12x square minus 3 into 2, అదేమైతుంది 2x power 2 minus 1 అంటే x power 1, so minus 6x. So that is the answer. Okay, so you have to go, these are the formulas which you have to remember. ఒకటి differentiation of sin x with respect to x అనేది cos x with respect to x minus sin x, tan s with respect to x వచ్చేసి secant square x, cosecant x with respect to x minus cosecant x cot x, secant x వచ్చేసి differentiation with respect to x రాయలేదు ఇక్కడ, అది వచ్చేసి secant x tan x, cot x యొక్క differentiation with respect to x వచ్చేసి minus cosecant square x. Okay, and e power x differentiation with respect to x is e power x, and a power x differentiation వచ్చేసి a power x ln a, and ln x యొక్క differentiation వచ్చేసి 1 by x. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ వచ్చేసి 0, x power n డిఫరెన్షియేషన్ వచ్చేసి n into x power n minus 1. చూడండి 5 sin x యొక్క డిఫరెన్షియేషన్, ఆ 5 ని మనం బయటికి తీసుకొచ్చేయచ్చు. సో 5 times differentiation of sin x with respect to x, 5 cos x. అలానే ఇక్కడ 3 times differentiation of sin x with respect to x plus 4 times differentiation of cos x with respect to x. సో ఎడిషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పా, సబ్ట్రాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూసినాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ secant x అయింది. మామూలుగా x క్యూబ్ x స్క్వేర్ ఇట్లా ఇస్తే ఏమవుతుంది అనేది ఒక ఐడియా కోసం ఈ సమ్ చేసినాం. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేవి డన్. 2 ఫంక్షన్స్ యాడ్ చేసుకున్నా సబ్ట్రాక్ట్ చేసుకున్నా వాటి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయిపోయింది కాబట్టి మనం మిగిలింది ఏంటి, మల్టిప్లికేషన్ డివిజన్. 2 ఫంక్షన్ మల్టిప్లై చేసుకుంటే దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, 2 ఫంక్షన్లు డివైడ్ చేసుకుంటే ఒక ఫంక్షన్ డివైడ్ బై ఇంకో ఫంక్షన్ ఉంటే దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇది చూడండి, u అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ x అనుకోండి, v is also function of x. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూడండి, sin x is a function of x, cos x is a function of x, sin x into cos x ఉంది ఇక్కడ. You have sin x into cos x. So u is a function of x, v is a function of x. So then formula ఏంటి, u into dv by dx plus v into du by dx. So example చూడండి, ఇక్కడ sin x వచ్చేసి u, cos x వచ్చేసి v. సో సబ్స్టిట్యూట్ చేయండి, u అంటే sin x into differentiation of cos x with respect to x plus v అంటే ఏంటి, cos x into differentiation of u అంటే ఏంటి, sin x with respect to x. So that will be sin x into differentiation of cos x ఎంత, minus sin x plus cos x into differentiation of sin x with respect to x, cos x. So that will be
minus sin square x plus cos square x. అంటే ఏమైంది? cos square x minus sin square x. మీకు గుర్తుందో లేదో cos 2a ఫార్ములా చెప్పా. ఏంటి? cos square a minus sin square a. ఇక్కడ చూడండి cos square x minus sin square x ఉంది కదా, దీన్ని cos 2x అని రాసుకోవచ్చు. ఓకే, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ cos 2x. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ రిపీటింగ్. ప్రొడక్ట్ ఉంటే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే చూసారు, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ తో మల్టిప్లై ఉంటే దాని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాం? u sin x అనేది u అనుకోండి, cos x అనేది v అనుకోండి. u into dv by dx plus v into du by dx. So sin x into differentiation of cos x with respect to x plus cos x into differentiation of sin x with respect to x. చేస్తే ఎంత వచ్చింది? minus sin square x plus cos square x or cos square x minus sin square x. దాన్ని మనం cos 2x అని రాసుకోవచ్చు. ఇది ప్రొడక్ట్ రూల్. ఓకే, అలానే డివిజన్ రూల్ చూడండి. డివిజన్ రూల్ వచ్చేసి v du by u by v, differentiation of u by v with respect to x. Differentiation of u by v with respect to x వచ్చేసి v times du by dx, v times du by dx minus u times dv by dx, v times du by dx minus u times dv by dx divided by v square, అక్కడ u ప్లేస్ లోనేమో sin x పెట్టుకోండి. చూడండి u by v ఉంది కదా, u ప్లేస్ లో u is a function of x, v is a function of x. సో u ప్లేస్ లో sin x పెట్టుకోండి, v ప్లేస్ లో cos x పెట్టుకోండి. ఓకే, u ప్లేస్ లో sin x, v ప్లేస్ లో cos x. సో ఏమైతుంది? v du by dx minus u dv by dx divided by v square. ఫార్ములా వాడదామా? సో v ప్లేస్ లో cos x, u ప్లేస్ లో sin x. సో cos x into differentiation of du by dx, u ప్లేస్ లో sin x respect to x minus u ప్లేస్ లో sin x times of differentiation of v ప్లేస్ లో cos x with respect to x divided by v square. v అంటే cos square x. okay, v square అంటే cos square x. so చూద్దాం what you will get. we'll get this as cos x into differentiation of sin x ఎంత? differentiation of sin x cos x. so that is cos x into cos x minus sin x into differentiation of cos x with respect to x enta? minus sin x. so sin x into minus sin x divided by cos square x. so let's see what it will be. that will be cos square x sin x into minus sin x minus sin square x. మళ్ళీ ఇంకో మైనస్ ఉంది, so it will become minus of minus plus. so that will be plus sin square x divided by cos square x. so that will be, what is cos square x plus sin square x? 1 by cos square x, 1 by cos square x, 1 by cos square x, 1 by cos square x. ఏమైంది సార్? what it will be? secant square x. అరే ఈ secant square x మనం ఎక్కడో చూసినట్టుంది. what is secant square x? it is what? differentiation of tan x with respect to x, right? differentiation of tan x with respect to x. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ తీసుకుంది ఏంటి? differentiation of sin x by cos x అన్నా. sin x by cos x ఏంది? tan x ఏగా. సో నేను చేసింది ఇప్పటిదాకా ఏంటి? tan x యొక్క డిఫరెన్షియేషన్. చెక్ చేశా వెదర్ ఐఎమ్ గెటింగ్ ద రైట్ ఫార్ములా ఆర్ నాట్. ఎస్, ఐఎమ్ గెటింగ్ ద రైట్ ఆన్సర్. ఎంత? secant square x వచ్చింది. సో
ప్రొడక్ట్ రూల్ చెప్పేసినాం. ఇప్పుడు డివిజన్ రూల్ ఫార్ములా ఏంటి? u by v వచ్చేసి v du by dx minus u dv by dx divided by v square divided by v square. That is the formula. Okay. u అనేది ఫంక్షన్ ఆఫ్ x, v అనేది ఫంక్షన్ ఆఫ్ x, రెండు డివైడ్ చేసుకుంటుంటాయి. సో ఎడిషన్ చెప్పాం, సబ్ట్రాక్షన్ చెప్పాం, ప్రొడక్ట్ చెప్పాం, డివిజన్ చెప్పాం. ఆల్ దీస్ ఆర్ డన్. ఇప్పుడు మనకున్నది ఏంటంటే వాట్ ఈస్ అహెడ్ ఇస్ చైన్ రూల్. చైన్ రూల్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఇంతకు ముందు చెప్పిన ఫార్ములాలన్నీ బాగా గుర్తుండాలి. ఏవి స్టార్టింగ్ లో చెప్పిన ఫార్ములాలన్నీ ఏ మాత్రం పోకూడదు. కానీ ఆ ఫార్ములాని ఇప్పుడు ఇంకోలా చదవడం మొదలెడదాం. లెట్ us try to read this formula in a different way. Okay, we'll try to read this formula in a different way. Listen to me. How you will read this as sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x అని చెప్పా కదా. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే how you will remember is listen, how you will remember this is differentiation of sin x with respect to x cos x అని చెప్పా కదా. అది మర్చిపోండి, అది గుర్తుండదు, అది అలానే పెట్టుకోండి. కానీ ఇంకోలా చెప్తా. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎనీథింగ్ దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇస్ ఆల్వేస్ కాస్ ఆఫ్ ఎనీథింగ్. అలా గుర్తుపెట్టుకోండి. అలానే ఇప్పుడు సపోజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x విత్ రెస్పెక్ట్ టు x ఉంది కదా. ఇప్పుడు నేను సపోజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఆఫ్ ఎనీథింగ్ అన్నాను అనుకోండి, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సీకెండ్ స్క్వేర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఎంత? సీకెండ్ స్క్వేర్ x. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఆఫ్ ఎనీథింగ్ ఇస్ సీకెండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీథింగ్. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకా మేజర్ గా ఒక ఫార్ములా చెప్తా. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది కదా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎంత? n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అలా కాదు. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీథింగ్ పవర్ n, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీథింగ్ పవర్ n is equal to n into anything power n minus 1. అలా గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీథింగ్ పవర్ n is n into anything power n minus 1. అలా గుర్తుపెట్టుకోండి. How you will use it, I will say. How we will use it in chain rule, let us see that. How we will use it in chain rule అనేది చూద్దాం. జాగ్రత్తగా, you have to listen to me properly. Okay. It's చాలా చాలా important. You have to listen to me properly. We'll do chain rule thing. Okay. You have to so చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin square x with respect to x. దీన్ని ఏం చేద్దామంటే let me write it first. You try to understand this chain rule. ఎందుకు ఏంటి అనేది ఆలోచించద్దు. ఎలా వచ్చింది I can explain, but this is not needed for you. Maths లో నేర్చుకోండి. Here you only learn how to do this integration. అంతే నేర్చుకుంటున్నాం. సో వినండి, బ్రాకెట్స్ ఓపెన్ చేసే కంటే ముందు ఎవరు వస్తున్నారు? 2 వస్తుంది. ఓకే. సో జాగ్రత్తగా వినండి. ఈ 2కి ఉంది కదా, ఈ 2కి నెంబరింగ్ ఇచ్చుకోండి. 2 అనే దాన్ని నెంబర్ 1 అని పెట్టుకోండి. sin x అనేది నెంబర్ 2 అని పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఎలా చేస్తాం అనేది చూడండి. ఫస్ట్ 2 యొక్క ఈ పవర్ 2 యొక్క డిఫరెన్షియేషన్ చేయాలి. అదేంటి పవర్ 2 యొక్క డిఫరెన్షియేషన్ అంటారా? ఎనీథింగ్ పవర్ n అని చూసారా? ఆ n ఇటు. సో ఎనీథింగ్ పవర్ n యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? ఎక్స్ పవర్ n ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ లాగా n ఇంటూ ఎనీథింగ్ పవర్ n మైనస్ 1. సో అట్లా ఫస్ట్ దీన్ని చేయాలి. చేస్తే చూడండి, 2 ఇంటూ ఆ ఎనీథింగ్ ప్లేస్ లో ఎవడున్నాడు? sin x ఉన్నాడు. సో sin x పవర్ 2 మైనస్ 1 ఇది అయిపోయింది. ఇంటూ రాసుకోండి. ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ అయిపోయింది. నెక్స్ట్ sin x, ఇది సెకండ్ పార్ట్. ఇంటూ సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ రాయాలి. సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి sin x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? cos x విత్ రెస్పెక్ట్ టు x. sin x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత విత్ రెస్పెక్ట్ టు x? cos x. అయిపోయింది.
దిస్ ఇస్ చైన్ రూల్. సరే ఇంకా చూద్దాం, ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్. 2 sin 2 పవర్ 2 - 1 అంటే 1 కాబట్టి sin x ఇంటూ cos x ఇది. ఓకే, సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఈసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin 5x విత్ రెస్పెక్ట్ టు x. చెప్పలేదు మీకు తెలిసిన ఫార్ములా ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x తెలుసు, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x తెలుసు, కానీ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin 5x విత్ రెస్పెక్ట్ టు x తెలీదు. కానీ నెంబరింగ్ చేస్తున్నా చూడండి, మళ్ళీ నెంబరింగ్ చేస్తున్నా. సైన్ ఇది ఉంది చూసారా, సైన్ అనేది నెంబర్ 1, 5x అనేది నెంబర్ 2. ఓకే, అదేంటి దీని మీనింగ్ ఏంటో చూద్దాం. సైన్ ఆఫ్ ఎనీథింగ్ గుర్తుందో లేదో, సైన్ ఆఫ్ ఎనీథింగ్ డిఫరెన్షియేషన్ ఇస్ కాస్ ఆఫ్ ఎనీథింగ్ అని చెప్పారు. సో ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ సైన్ 5x లో సైన్ ఆఫ్ ఎనీథింగ్ ప్లేస్ లో ఎవడున్నాడు? 5x ఉన్నాడు. సో దట్ విల్ బికమ్ కాస్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఎంత? 5x ఇంటూ 5x యొక్క డిఫరెన్షియేషన్, 5x యొక్క డిఫరెన్షియేషన్ ఆఫ్ 5x విత్ రెస్పెక్ట్ టు x గుర్తుందో లేదో, 5 times డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు x. x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత అని చెప్పా? 1 అని చెప్పా. సో దిస్ విల్ బికమ్ 5. సో ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? కాస్ ఆఫ్ 5x. సెకండ్ పార్ట్ సైన్ యొక్క, సో ఫస్ట్ పార్ట్ ఎవరు? సైన్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్. సైన్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ కాస్ ఆఫ్ ఎనీథింగ్. 5x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 5. సో ఇంటూ 5 సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin స్క్వేర్ x అన్నాడు, దాన్ని నేను రాసా sin x హోల్ పవర్ 2 అని రాసా. సో ఫస్ట్ నేను ఈ ఫంక్షన్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఎవడు వస్తున్నాడు? 2 వస్తున్నాడు. సో నేను నెంబరింగ్ ఇచ్చుకుంటున్నా, 2 కి డిఫరెన్షియేషన్ చేయాలి, నెక్స్ట్ సైన్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. 2 కి నెంబర్ 1 ఇచ్చా, సైన్ కి నెంబర్ 2 ఇచ్చా. సో ఎనీథింగ్ పవర్ n ఈక్వల్ టు ఏంది? n ఇంటూ ఎనీథింగ్ పవర్ n - 1. అది గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ పవర్ n యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? n ఇంటూ ఎనీథింగ్ పవర్ n - 1. సో ఎనీథింగ్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎనీథింగ్ పవర్ 2 - 1. ఆ ఎనీథింగ్ లో ఇక్కడ ఎవరు ఉన్నాడు? sin x ఉన్నాడు, అది పెట్టేసేయండి. సో 2 ఇంటూ sin x పవర్ 2 - 1. సో ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ అయిపోయింది. సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ మల్టిప్లై చేయాలి. చైన్ రూల్ అంటేనే కంటిన్యూస్ గా చైన్ లాగా అనమాట. ఫస్ట్ పార్ట్ ది మల్టిప్లైడ్ బై సెకండ్ పార్ట్, ఒకవేళ థర్డ్ పార్ట్ ఉంటే మల్టిప్లైడ్ బై థర్డ్ పార్ట్, మల్టిప్లైడ్ బై ఫోర్త్ పార్ట్ అండ్ సో ఆన్. సో ఇంటూ cos x. సో దిస్ విల్ బి 2 sin x cos x. ఎనీ డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి గ్రూప్ లో, విల్ డిస్కస్. ఓకే, సో ఇట్ విల్ బి 2 sin x cos x. అట్లానే మళ్ళీ చూద్దాం చూడండి. సైన్ ఆఫ్ 5x నేను చెప్పలా మీకు, సైన్ 5x ఫామ్ లో లేదు, సైన్ ఎక్సే ఉంది. కానీ నేను ఇట్లా రాస్తున్నా, సైన్ అనేది ఫస్ట్ పార్ట్, 5x అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్, సైన్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? కాస్. సైన్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ కాస్ ఆఫ్ ఎనీథింగ్. సో కాస్ ఆఫ్ 5x ఇంటూ 5x యొక్క డిఫరెన్షియేషన్, 5x యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి ఇంటూ 5. 5x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? చూడండి, 5x యొక్క డిఫరెన్షియేషన్ 5. సో మల్టిప్లై ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ ఇంటూ సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అలాంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం చూడండి. కాస్ స్క్వేర్ 3x అంట, అంటే ఏంది? కాస్ ఆఫ్ 3x హోల్ పవర్ 2. కాస్ ఆఫ్ 3x హోల్ పవర్ 2. సో దిస్ విల్ బి మళ్ళీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఫస్ట్ ఎవరిని డిఫరెన్షియేట్ చేయాలి, సెకండ్ ఎవరు చేయాలి, థర్డ్ ఎవరు చేయాలి? రాస్తాను చూడండి, మీరు ఈ పార్టీకి చెప్పేసేయాలి. ఫస్ట్ వీడిని డిఫరెన్షియేట్ చేయాలి, బ్రాకెట్స్ ఓపెన్ చేయకముందే వీడు వచ్చాడు, ఓపెన్ చేయగానే ఎవడొచ్చాడు? కాస్. వీడిని సెకండ్ డిఫరెన్షియేట్ చేయాలి, థర్డ్ 3x డిఫరెన్షియేట్ చేయాలి. సో ఫస్ట్ పార్ట్ డిఫరెన్షియేషన్ మల్టిప్లైడ్ బై సెకండ్ పార్ట్ డిఫరెన్షియేషన్ మల్టిప్లైడ్ బై థర్డ్ పార్ట్ డిఫరెన్షియేషన్. అలా చైన్ కంటిన్యూ అయింది కదా, అందుకే చైన్ రూల్. సో ఫస్ట్ పార్ట్ ఎనీథింగ్ పవర్ n is equal to n into anything power n minus 1. So 2 into anything power 2 minus 1. ఆ anything ప్లస్ ఎవడున్నాడు? cos 3x.
అయిపోయింది. ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఎవడు? కాస్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్ ఆఫ్ ఎనీథింగ్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఆఫ్ ఎనీథింగ్. సో దట్ విల్ బి మైనస్ సైన్ ఆఫ్ ఎనీథింగ్ ప్లస్ ఎవడున్నాడు? 3x. సెకండ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ కూడా అయిపోయింది. మల్టిప్లైడ్ బై థర్డ్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్. 3x డిఫరెన్షియేషన్ చెప్పండి అయ్యా. వాట్ ఇట్ విల్ బి? 3 times డిఫరెన్షియేషన్ ఆఫ్ x. దట్ ఈస్ 3. దిస్ ఇస్ చైన్ రూల్. ఆర్ యు గెటింగ్ ఇట్? లెట్స్ సీ. ఏమైనా ఉంటే డౌట్స్ తర్వాత చెప్పండి. You can post it in comment section. Don't ask how you get. I can say it, but it is of no use. Just learn how to find differentiation of this function. Okay. ఇప్పుడు మళ్ళీ మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలిగా. నెంబరింగ్ ఇద్దాం చూడండి. నెంబరింగ్ ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేవాడు ఎవడు? tan. నెక్స్ట్ వచ్చేవాడు ఎవడు? ln. సో tan యొక్క డిఫరెన్షియేషన్ గుర్తుందో లేదో? secant square. tan of anything differentiation is secant square of anything. So secant square of ln x. So first word differentiation అయిపోయింది. into ln x యొక్క differentiation 1/x. ln x యొక్క differentiation ఎంత? 1/x. అయిపోయింది. That is it. First part into second అయిపోయింది. నెక్స్ట్ e power sin square 3x అంట. e power sin square 3x. సో మళ్ళీ నెంబరింగ్ ఇచ్చుకోవాలిగా. ఫస్ట్ ఎవడొస్తున్నాడు? ఈ. గుర్తుందో లేదో? ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ అన్నాం. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఈ పవర్ ఎనీథింగ్ విల్ గివ్ ఈ పవర్ ఎనీథింగ్. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఈకి చేస్తాం. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 3x అంట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ దీన్ని మీకు ఇంకా అర్థం కావాలంటే ఈ పవర్ సైన్ 3x హోల్ స్క్వేర్ అని రాస్తా, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. దట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ dx. సో ఫస్ట్ ఫంక్షన్ ఏమో ఈ, సెకండ్ ఫంక్షన్ బ్రాకెట్స్ లోపలికి వెళ్ళే ముందు 2 వస్తున్నాడుగా. సో ఈ 2 అనేది సెకండ్ ఫంక్షన్, సైన్ అనేది థర్డ్, 3x అనేది ఫోర్త్. సో ఇప్పుడు చైన్ రూల్లో ఎన్ని మల్టిప్లై చేసుకోవాలి? 4 డిఫరెన్షియేషన్స్ యొక్క మల్టిప్లికేషన్స్. సో చూడండి, ఈ పవర్ ఎనీథింగ్ ఇస్ ఈ పవర్ ఎనీథింగ్. సో ఫస్ట్ దాని డిఫరెన్షియేషన్ ఇస్ ఓకే. ఫస్ట్ ఈ పవర్ సంథింగ్ కదా, ఈకి కదా డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ పవర్ ఎనీథింగ్ ఇస్ ఈ పవర్ ఎనీథింగ్. సో అది చేసేయండి. సో ఈ పవర్ సైన్ స్క్వేర్ 3x, ఈ పవర్ సైన్ స్క్వేర్ 3x అయిపోయింది. ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్షియేషన్ ఇంటూ నెక్స్ట్ ఏంటి? 2 యొక్క డిఫరెన్షియేషన్ చేయాలి. సెకండ్ పార్ట్ 2 దాని పవర్ 2, ఎనీథింగ్ పవర్ 2 ఇస్ 2 ఇంటూ ఎనీథింగ్ పవర్ 2 - 1. సో 2 ఇంటూ ఎనీథింగ్ పవర్ 2 - 1, ఎనీథింగ్ పవర్ 2 - 1. ఇక్కడ ఆ ఎనీథింగ్ ప్లేస్ లో ఎవడున్నాడు? సైన్ 3x ఇంటూ సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది. థర్డ్ పార్ట్ చూడండి. థర్డ్ ఎవరు? సైన్ యొక్క డిఫరెన్షియేషన్ సైన్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ కాస్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇంటూ కాస్ ఆఫ్ 3x ఇంటూ ఫోర్త్ ఎవడు? 3x. 3x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 3. 3x యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 3. సో ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తే ఈ పవర్ సైన్ స్క్వేర్ 3x ఇంటూ 2 - 1 ఎంత? 1. సో 2 sin 3x cos 3x ఇంటూ 3 అంటే 6 ఈ పవర్ సైన్ స్క్వేర్ 3x sin 3x ఇంటూ cos 3x. ఓకే, ఐ హోప్ యు హావ్ గాట్ ఇట్. ఇప్పుడు దాకా నెంబరింగ్ ఇచ్చడం వచ్చేస్తే యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు మళ్ళీ నెంబరింగ్ ఇద్దాం చూడండి. కాస్ క్యూబ్ ఉంది, ఇది చాలా జాగ్రత్తగా రాయాలి. కాస్ క్యూబ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనుకోండి. కాస్ క్యూబ్ ఫస్ట్ మీకు ఈ పాటికి వచ్చేసి ఉండాలి, బట్ ఒకసారి సరే మీకోసం ఇలా రాస్తున్నా. కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ 3x స్క్వేర్ - 4x + 1 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఇదే కదా దాని మీనింగ్. కాస్ క్యూబ్ అంటే
కాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ పవర్ క్యూబ్. సో డి బై డిఎక్స్. ఇది కొద్దిగా పెద్దదే, చూద్దాం. చూడండి, మీకు అర్థం కావడానికి ఇలా రాసిన. అండ్ నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఎవరు ఫస్ట్ వస్తున్నా, బ్రాకెట్స్ ఓపెన్ చేయక ముందే ఎవడొచ్చాడు 3. సో వాడు నెంబర్ 1. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఎవడొస్తాడు, కాస్, వాడు నెంబర్ 2. దాని తర్వాత ఎవడొస్తాడు, ఈ బ్రాకెట్స్ కి పైనోడు, ఇది వీడు థర్డ్ ఫంక్షన్. నెక్స్ట్ ఎవడొస్తాడు, బ్రాకెట్స్ ఓపెన్ చేయగానే 4th సైన్. 5th ఇదంతా, 5th ఇదంతా. ఓకే, సో మొత్తం 5 టైమ్స్ చేయాలి. మొత్తం ఫస్ట్ పార్ట్ డిఫరెన్సియేషన్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, అలా చేసుకుంటా పోవాలి. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇది మీ హోంవర్క్. లెటెస్ట్ టేక్, ఇది మీరు చేసుకోండి. యూ ట్రై దిస్ క్వశ్చన్, యూ ట్రై ఇట్ బై యువర్ సెల్ఫ్. ఎలా చేయాలో కూడా చెప్పా. ఎనీథింగ్ పవర్ n ఫస్ట్, అంటే 3 ఇంటూ ఎనీథింగ్ పవర్ 3 - 1 చేస్తారు. దాని తర్వాత కాస్ యొక్క డిఫరెన్సియేషన్, కాస్ పవర్ ఎనీథింగ్ ఇస్ మైనస్ సైన్ పవర్ ఎనీథింగ్. మళ్ళీ తర్వాత ఎనీథింగ్ పవర్ 2 ఉంది కదా, సో 2 ఇంటూ ఎనీథింగ్ పవర్ 2 - 1 చేస్తారు. తర్వాత సైన్ కి ఏం చేస్తారు, సైన్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ కాస్ ఆఫ్ ఎనీథింగ్ ఇంటూ 3x² - 4x + 1. 3x² కి డిఫరెన్సియేషన్ 6x - 4. యూ ట్రై దిస్, యూ టేక్ ఇట్ యాస్ హోంవర్క్. ఇది మీరు ట్రై చేసుకోండి. ఓకే, యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఓకే, ఎంత మొత్తం ఎన్ని 5 టర్మ్స్ మల్టిప్లై, 5 టైమ్స్ డిఫరెన్సియేషన్ మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ పార్ట్ ఇంటూ సెకండ్ పార్ట్ ఇంటూ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అది చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఒక్కటి చూడండి. ఇది రేట్ మెజర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. బట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాడు. అది ఎలా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటి వినండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాడు. మన చైన్ రూల్ ప్రకారం ఫస్ట్ ఎవడొస్తాడు, 3 వస్తుంది. సెకండ్ ఎవడొస్తాడు, x వస్తాడు. సో ఎనీథింగ్ పవర్ 3 is 3 ఇంటూ ఎనీథింగ్ పవర్ 3 - 1, అంటే ఎనీథింగ్ లో ఎవడున్నాడు, x ఇంటూ x యొక్క డిఫరెన్సియేషన్ ఏమవుతుంది అంటే dx/dt అవుతుంది. ఏమవుతుంది, dx/dt. టుమారో నెక్స్ట్ లెక్చర్ రేట్ మెజర్ గురించి మాట్లాడేటప్పుడు విల్ డిస్కస్ ఇట్ అగైన్. బట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నా, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ విత్ రెస్పెక్ట్ టు x అనుకోండి, అది కూడా ఏమైందో చూపిస్తాను చూడండి. మీరు సార్ ఆ ఫార్ములా ప్రకారం ఇలా రావాలి కదా, 3 ఇంటూ 3 యొక్క డిఫరెన్సియేషన్ ఎంత, 3 ఇంటూ ఎనీథింగ్ పవర్ 3 - 1. సో 3 ఇంటూ x పవర్ 3 - 1 ఇంటూ x యొక్క డిఫరెన్సియేషన్ dx/dx. dx/dx 1 కదా, అందుకే మనకి 3x² వచ్చింది. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ x³ విత్ రెస్పెక్ట్ టు x అన్నాడు అనుకోండి, 3x². కానీ డిఫరెన్సియేషన్ ఆఫ్ x³ విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాడు అనుకోండి, అప్పుడు మటుకు 3x² ఇంటూ dx/dt అవుతుంది. ఓకే, 3x² ఇంటూ dx/dt అవుతుంది. టుమారో నెక్స్ట్ లెక్చర్ విల్ డిస్కస్ ఇట్ అగైన్. బట్ ఒక ఐడియా ఇస్తున్నాం ముందే. సో ఇక్కడ చూడండి, x³ = y³ + z³ అంట. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే మీనింగ్ ఏంటంటే, d of x³ with respect to t differentiate is equal to d/dt of y³ + z³. దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎడిషన్ చెప్పా కదా, d of y³ with respect to t plus d of z³ with respect to t. సో d of x³ with respect to t ఏమైతుందని చెప్పా, 3x² dx/dt is equal to y³ కూడా సిమిలర్ గా ఏమైతుంది అనుకుంటున్నారు, 3y² ఇంటూ dy/dt ప్లస్ 3z² ఇంటూ dz/dt. ఓకే, ఇలా వస్తుంది. విల్ డిస్కస్ ఇట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో ఏం చేసినాను, x³ = y³ + z³ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టైం, d/dt చేశా రెండు సైడ్లు. డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ విత్ రెస్పెక్ట్ టు టైం ఏమొస్తుంది, 3x² ఇంటూ
dx by dt. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటివి నెక్స్ట్ క్లాస్లో. బట్ ఐ వాంట్ యూ టు గో త్రూ చైన్ రూల్ అంటే ఏంటి, ప్రొడక్ట్ రూలు, అలానే డివిజన్ రూలు, బేసిక్ ఎడిషన్ చేసేటప్పుడు ఎలా సబ్ట్రాక్షన్ ఆ ఫంక్షన్స్ యొక్క డిఫరెన్షియేషన్ అండ్ బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్ మీనింగ్ ఏంటి, గ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్లీజ్ గో త్రూ ఇట్. ఇంకా స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, రెండు కోఆర్డినేట్స్, రెండు పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇస్తే స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎలా కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎలా రాయాలి, స్లోప్ యొక్క డెఫినేషన్ ఏంటి. దిస్ ఈజ్ ఆల్ వీ హావ్ డిస్కస్ టుడే. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి లోకల్ మాక్సిమా, లోకల్ మినిమా. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి లోకల్ మాక్సిమా, లోకల్ మినిమా గురించి, రేట్ మెజర్ గురించి మోస్ట్ ప్రాబబ్లీ విల్ డిస్కస్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లోకల్ మాక్సిమా, లోకల్ మినిమా లేదా రేట్ మెజర్ గురించి we will discuss. I'll try to make it more frequent videos, but outgoing seniors ki question papers cheyali and I'm a little busy too. Valkade solutions rayali for the question papers. And that's it for today. Thanks.